తండ్రి, మీకు వందనములు తండ్రి. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి, మీ సంరక్షణలో, మీ కాపుదలలో నడిపించి, గతించిన వారం నుంచి ఈ వారం వరకు మీకు మీరు ఆడడానికి మీ కృప చూపించండి. వినుచున్న ప్రతి మాట కూడా మీ మాటగా గుర్తించి, మా హృదయంలో భద్రపరుచుకొని, జాగ్రత్త పడి తండ్రి మీకోసం ఉన్నతంగా బ్రతికే పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దమని, తర్వాత మీ కుమారులు దానియేలు గారి ద్వారా విలువైన మాటలు మాకు వినిపింపమని కోరుకుంటూ, తండ్రి కేవలం మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఓకే అండి. మరొకసారి క్రీస్తు పేరట వందనములండి. మనం ఆలోచించే పాఠం ఏంటంటే, దేవుడు చెప్పిన జాగ్రత్తలు అనే పాఠాన్ని ఆలోచిద్దామండి. సమాజంలో సహజంగా జాగ్రత్తలు మనకి ఎవరు చెప్తారో అని ఆలోచించుకుంటూ వెళ్తే కనుకండి, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు లేదా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేదా బంధువులు ఎవరు చెప్తారు వీళ్ళలో కూడా అంటే గనక, మనల్ని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు మాత్రం జాగ్రత్తలు చెప్తారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రేమిస్తారు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు చెప్తారు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు. బంధువుల్లో మాత్రం కొంతమంది చెప్తారు. ఎవరు చెప్తారు అంటే గనక, మనల్ని ప్రేమించిన వాళ్ళు మాత్రం చెప్తారు. ఏమని చెప్తారు జాగ్రత్తలు అని అంటే గనక, ఏమంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం బయటికెళ్ళామనుకోండి, పిల్లలు బయటికెళ్తున్నప్పుడు బండి యేసుకొని వెళ్తున్నప్పుడు, నాన్న జాగ్రత్తగా వెళ్ళి సురక్షితంగా రానా అని చెప్తారు. జాగ్రత్త చెప్తారు. ఏవండీ ఇంకా ఆలోచించుకుంటూ వెళ్తే గనక, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, ఈ సమాజంలో బ్రతకాలంటే గనక, నీ భవిష్యత్తు బాగోలంటే గనక, నువ్వు మంచి ప్రవర్తన కలిగి, మంచిగా బాగా చదువుకొని, మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదిస్తే, ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా హ్యాపీగా బ్రతుకుతావు కాబట్టి, నీ భవిష్యత్తు బాగోవాలని మంచి ఆలోచనలు చెప్తారు. ఏవండీ ఇంకా మనం ఆలోచించుకుంటూ వెళ్తే గనక, దేవునిని నమ్మిన తల్లిదండ్రుల ఆలోచనలు ఒకలాగుంటాయి. దేవుని నమ్మని తల్లిదండ్రుల ఆలోచనలు ఒకలాగుంటాయి. జాగ్రత్తలు. ఏమంటే దేవుని నమ్మిన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఎలా చెప్తారో తెలుసా? దేవుని నమ్మిన తల్లిదండ్రులు ఇద్దరు దేవుని నమ్మారనుకోండి, వాళ్ళు ఏ విధంగా జాగ్రత్త చెప్తారు అంటే గనక, నాయనా నీవు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఏ పని చేసుకున్నా పర్వాలేదు. ఎలా బ్రతికినా పర్లేదు. కూలి పని చేసుకున్నా పర్వాలేదు. కానీ ఖచ్చితంగా మాత్రం దేవుని కోసం బ్రతకాలి. మరణించిన తర్వాత పరలోకం వెళ్ళాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవుడిచ్చిన కాలాన్ని, ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని దేవుని కోసం పణంగా పెట్టాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని చదవాలి. ఎల్లప్పుడూ దేవుని కోసం ఆలోచించాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘంలో ఉండాలి. ఏమండి దేవుని కోసం పాడాలి. దేవుని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఎవరు చెప్తారండి? దేవుని నమ్మిన తల్లిదండ్రులు మాత్రం చెప్తారు. అదే దేవుని నమ్మలేదనుకోండి, ఎలా ఏం చెప్తారు? నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. అందరికంటే గొప్పగా ఉండాలి. అందరికంటే మంచి ఉద్యోగం చేయాలి. ఇంకా అవసరమైతే నువ్వు అమెరికా వెళ్ళిపోవాలి. అమెరికా వెళ్ళిపోయి మమ్మల్ని విడిచిపెట్టేసినా పర్వాలేదు అన్న టైప్‌లో చెప్తారు. నువ్వు ఏదేమైనప్పటికీ కూడా ఈ లోకంలో గొప్పగా ఉండాలని చెప్తారు. ఎవరంటే దేవునిని నమ్మని వాళ్ళు. అదే దేవుని నమ్మిన వాళ్ళైతే దేవుని కోసం బ్రతకాలని చెప్తున్నారు. ఏమంటే ఇక్కడ ఆలోచించుకుంటూ వెళ్తే గనక, దేవుని నమ్మని వాళ్ళు ఒక రకమైన జాగ్రత్త చెప్తున్నారు. దేవుని నమ్మిన తల్లిదండ్రులు ఒక రకమైన జాగ్రత్తలు చెప్తున్నారు. డిఫరెన్స్. మరి దేవుడు చెప్పిన జాగ్రత్తలు ఇంకా గొప్పగా ఉన్నాయో ఆలోచించండి ఒకసారి. దేవుడు తల్లిదండ్రుల కంటే, మన ఇంట్లో అక్క చెల్లుల కంటే, బంధువుల కంటే, మనల్ని ఈ భూమి మీద ప్రేమిస్తున్న తల్లిదండ్రుల కుటుంబముల కంటే ఎక్కువగా ప్రేమించింది ఎవరంటే దేవుడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవరు ప్రేమించలేదు. అందుకనే దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే గనకండి, ఈ ప్రకృతిని గానీ, తల్లిదండ్రులని గానీ, కుటుంబంలో ఉన్న వాళ్ళని గానీ, కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, దేవుడి ప్రేమ చాలా గొప్పగా అర్థమవుతుంది. మరి దేవుడు చెప్పిన జాగ్రత్తలు ఏంటి అని ఆలోచించుకుంటూ వెళ్తే కనుకండి, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలన్నీ కూడా దేవుని మాట ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల దేవుని మూలంగా పలకబడినవి. అంటే దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథం, దేవుని మాటలు ఇవి. 66 పుస్తకాల్లో మనం చదువుకుంటూ, చూసుకుంటూ, ఆలోచించుకుంటూ, పరిశీలించుకుంటూ వెళ్తే కనుకండి, దేవుని ఉద్దేశాలు అర్థమవుతాయి. ఏమంటే దేవుడి ఆలోచనలన్నీ మనం అర్థం చేసుకుంటూ వెళ్తే కనుక, ప్రతీది కూడా మనకి జాగ్రత్త చెప్పుతున్నట్లుగానే ఉంటాయి. ప్రతీది కూడా. ఏమంటే దేవుడు ఆదాము అవ్వలను చేసిన తర్వాత, ఏదెను తోటలో వేసిన తర్వాత, ఏమంటే నోవాహు గారి దగ్గరికి ఓడ కట్టించిన తర్వాత, మోషే గారి దగ్గరికి వచ్చి నిబంధనలు ఇచ్చిన తర్వాత, అక్కడి నుంచి అలా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మనకేమర్థమవుతుంది? దేవుడు చెప్పిన జాగ్రత్తలు.
అసలు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసండి? మనమందరం కూడా పరలోకం వెళ్ళాలని చెప్పేసి, మనం ఎట్టి పరిస్థితుల్లో నరకం వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి, ప్రతి క్షణము కూడా దేవుడు ఆలోచించి, దేవుని గ్రంథాన్ని మన దేవుడు ఏం చేసాడు రాయించాడు. అందుకనే బైబిల్‌ని ఆలోచించినప్పుడు మనకేమర్థమో తెలుసండి? బైబిల్ మన మానవుల యొక్క బ్రతుకు పుస్తకం. అంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కుటుంబంలో గానీ, సమాజంలో గానీ, సంఘంలో గానీ ఎలాగుండాలో, మనిషి ఎలా బ్రతకాలో చెప్పిన పుస్తకం ఏంటంటే బైబిల్. అందుకని ఆలోచించుకుంటూ వెళ్తే గనకండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించుకుంటూ వెళ్తే కనుక చాలా జాగ్రత్తలు దేవుడు చెప్పాడు. కానీ కొన్ని జాగ్రత్తలు మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దామండి. ప్రసంగి గ్రంథం ఒకసారి దీన్ని ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం మనం చదివామనుకోండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, ఒకడు 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభావం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని అనుకొనిచున్నాను. ఏమంటే ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చెప్తున్న మాట ప్రకారం ఈ జాగ్రత్త మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, ఆయన ఒక విషయం తెలియజేస్తున్నారు. ఏమని? ఒకడు 100 మంది పిల్లల్ని కని, ఒకతను 100 మంది పిల్లల్ని కన్నారంటండి. పిల్లల్ని కన్నవాళ్ళు పిల్లల్ని కన్న తల్లిదండ్రులను చూసి ఏమనుకుంటారండి? దేవుడు వీళ్ళని ప్రేమించాడు, వీళ్ళకి 3 పిల్లల్ని ఇచ్చాడు, లేకపోతే 2 పిల్లల్ని ఇచ్చాడు అనుకుంటారు. కానీ ఇక్కడ 100 మంది పిల్లల్ని కన్నా, 100 మంది పిల్లల్ని కానీ ఏమంటే దీర్ఘాయుష్మంతుడు చిరకాలం, దీర్ఘాయుష్మంతుడు ఎక్కువ కాలం, దీర్ఘాయుష్మంతుడు దీవిస్తారు కదా, అంటే 100 సంవత్సరాలు. ఏమంటే అంటే ఎక్కువ సంవత్సరాలు, అంటే ఎక్కువ కాలం బ్రతికి చిరకాలము జీవించినను అతడు సుఖానుభావం నిరుగకయు, ఏమంటే తగిన రీతిని సమాధి చేయబడక ఉండిన. అంటే తగిన రీతి సమాధి చేయబడకపోవడం ఏంటి? తగిన రీతి సమాధి చేయబడకపోవడం అని అర్థం ఏంటి? అతను మరణించే టయానికి ఎలా ఉండాలి? దేవునికి నచ్చే భక్తిగా ఉండాలి. మీకు అర్థం అవ్వాలంటే లూకాసు వార్తలో అంటే 16వ అధ్యాయంలో ఉంటుంది కదా, ధనవంతుడు లాజరు గురించి. ధనవంతుడు ఏం చేశాడండి? తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. కానీ లాజరు మాత్రం దేవుడు నచ్చినట్లుగా బ్రతికాడు. అది ఎక్కడికి వెళ్ళాడంటే నెమ్మది పొందే స్థానానికి వెళ్ళాడు. అంటే తగిన రీతిగా సమాధి చేయబడ్డం అంటే, కీర్తన గ్రంథంలో మాట ఉంటుందండి, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. అంటే అందరి మరణాలు ఆయన దృష్టికి విలువ గలవి కాదు. యెహోవా భక్తుల మరణం అంటే ఎవరైతే ఈ భూమి మీద భక్తిపరులుగా ఎవరైతే బ్రతుకుతారో ఆ వారి మరణాలు మాత్రమే దేవుని దృష్టికి విలువ గలవన్నాడు. అంటే మన మరణాలు ఎలా ఉండాలి అంటే కనుక దేవునికి నచ్చేవిగా ఉండాలి. అలా మరణించిన మరణం మన సమాధి చేస్తున్నప్పుడు అది అతనికి ఏమవుతుందంటే మేలుకరంగా ఉంటుంది. ఒకవేళ అతను 100 మంది పిల్లల్ని కానీ ఎక్కువ కాలం బ్రతికి ఎంతో ఆనందంగా బ్రతికి, ఒకవేళ దేవుని కోసం, దేవుని మాటల కోసం బ్రతకకుండా, అంటే భక్తిపరుడుగా బ్రతకకపోతే కనుక అతని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలంటున్నాడు. అంటే దేవుడు చెప్తున్న జాగ్రత్త చూడండి. ఈ లోకంలో ఎంత గొప్పగా బ్రతికినప్పటికీ కూడా నువ్వు భక్తిపరుడుగా బ్రతకకపోతే కనుక ఏమండి, తల్లి గర్భంలో పిండం పడిపోయింది కదా. చాలామంది తల్లి గర్భంలో అంటే ఏమండి నీళ్ళు వేసుకుంటారు కదా. తర్వాత ఏమవుద్ది, ఒక 4 నెలలకి, ఒక 8 నెలలకి తల్లి డెలివరీ టైంలో లేదా పుట్టిన తర్వాత ఏమవుతుంది, చిన్నపిల్లలు చనిపోతారు. తల్లి గర్భంలో ఉండగానే కొంతమంది చనిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే కనుక పరలోకం వెళ్ళిపోతారు. కానీ ఈ భూమి మీద ఇంత హ్యాపీగా బ్రతికిన వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసండి? మనం ఏమనుకుంటాం చెప్పండి? మన పక్క వాళ్ళు కానీ మంచి ఉద్యోగం చేస్తూ వాళ్ళ కార్ల మీద తిరుగుతూ హ్యాపీగా ఆనందంగా తిరుగుతున్నారు అనుకోండి, మనం ఏమనుకుంటాం? వీళ్ళ పని బెటర్ అండి అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక జాగ్రత్త చెప్తున్నాడు. నువ్వు వాళ్ళ గొప్పగా బ్రతుకుతున్నారు అనుకుంటున్నావు కదా, కానీ నీ బ్రతుకు గనక ఒకవేళ దేవుని కోసం అంటే నాకు భక్తిగా నీ మరణం లేకపోతే కనుక అతని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన జాగ్రత్త ఎలాగుందని ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే కనుకండి చాలా ఉంటాయండి. అబ్రహాం గారి గురించి ఏం చెప్పారు? అబ్రహాం గారు ధనవంతుడి గురించి ఏం చెప్పాడండి? నీ జీవితకాలమందు నీకు నచ్చినట్లుగా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకొద్దని చెప్పారు. ఇంకా ఆలోచించుకుంటూ వెళ్తే కనుక ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం చెప్పారు. రిఫరెన్స్లు అక్కర్లేదులండి, మీకు తెలిసిన విషయాలే కదా. ఇంకా యోహాను సువార్తలో కనుక మనం చూసుకుంటూ వెళ్తే కనుక క్షయమైన ఆహారము కొరకు కష్టపడకు కానీ
అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అంటారు. ఏమంటే ఇవన్నీ కూడా జాగ్రత్తలు చూడండి. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింప చేయుచున్నదని చెప్తున్నారు. అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు శరీరం కోసం ఎక్కువ బ్రతుకుతాం. అసలు ఆత్మ ఉన్నదని, ఆత్మ సంగతుల కోసం బ్రతకాలని, దేవుని కోసం బ్రతకాలని అనుకోకుండా బ్రతుకుతున్న వారందరి కోసం దేవుడు చెప్తున్నాడు. ఏమంటే అదేవిధంగా క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకు కానీ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అంటున్నాడు. అంటే అక్షయమైన ఆహారం అంటే అర్థం ఏంటండి? వాక్యము. వాక్యం కోసం మనం ఎక్కువ కష్టపడాలి. మరి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన కోసం బ్రతకొద్దా, కష్టపడొద్దా అంటే గనక కష్టపడాలి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతకడం కోసం. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యం. దానికన్నా ప్రాముఖ్యమైనది అంటే ఆత్మ. అసలు ఆత్మ ఈ భూమి మీద ఉండటం కోసమే శరీరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ శరీరాన్ని ఈ భూమి మీద ఉన్నంత కాలం వరకు మాత్రమే శరీరం ఉంటుంది. తర్వాత ఏమవుద్దండి? ఆత్మ మళ్ళీ వెళ్ళిపోవాలి. కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు అక్షయమైన ఆహారం కోసం కష్టపడమని చెప్పాడు దేవుడు. అందుకని ఆత్మీయంగా కోసమే బ్రతకమని చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ వెళ్తే కనుక ఏమర్థమవుతుందండి? జాగ్రత్తలు అర్థమవుతున్నాయి. అంటే ఈ రాత్రికాల సమయంలో ఒక్క రెఫరెన్స్ గురించి మనం ఆలోచించి ముగించుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ మనం చదివినట్లయితే కనుక, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసుకుని దొంగిలిందరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అన్నారు. ఏమంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చెప్పిన మాట ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఒక జాగ్రత్త చెప్తున్నారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటున్నారంటే కనుక, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ధనము కూర్చుకొనవద్దు. ఒకవేళ ధనము మనం కూర్చుకున్నప్పుడు అదేమవుద్ది అంటాడండి? చిమ్మిటయ్యను, తుప్పును పట్టును, ఇంకా దొంగలు వచ్చి దొంగులింతురు అని చెప్పి యేసుక్రీస్తు వారు. ఇది నిజమా అంటే కనుక ఏమంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈరోజు చాలామంది ధనవంతులు ధనాన్ని దాచుకుంటారు. ఎక్కడ దాచుకుంటారండి? బ్యాంకులో దాచుకుంటారు. బ్యాంకులో దాచుకున్నప్పుడు ఎంతో ఎక్కువ లక్షల కోట్లు ఉంటాయి. కోట్లు ఉన్నప్పుడు ధనం దాచుకున్నప్పుడు వాళ్ళకి నిజంగా నిద్ర ఉంటుందండి? బీరువాలో బంగారం ఉందనుకోండి, బీరువాలో ఒక 10 లక్షలు ఉందనుకోండి, ప్రార్థన రావడానికి కూడా భయపడతారు. ఎందుకని? ఎవడన్నా వచ్చి దొంగలను తీసేమో అని చెప్పి భయం. అంటే అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటారు? నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. కాబట్టి మనం ఆలోచించినప్పుడు ఈ భూమి మీద ధనాన్ని దాచుకోవద్దని చెప్పాడు కదండి దేవుడు. ధనాన్ని దాచుకున్నప్పుడు మనం ఎక్కడ దాచుకుంటాం? బ్యాంకులో దాచుకుంటాం. బ్యాంకులో దాచుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి ఒకసారి? బ్యాంకులో దాచుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక, డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళిపోయి మన డబ్బులు డిపాజిట్ చేయమంటే చేసుకుంటాడండి? ముందేం అడుగుతాడు? పాస్బుక్ అడుగుతాడు. అంటే బ్యాంకులో నీకు అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉండాలని ఏం చేయాలి నువ్వు అంటే కనుక? ఒక ఆధార్ కార్డు ఉండాలి, ఏమంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, 2 ఫొటోస్ ఉండాలి, నువ్వు సైన్ పెట్టాలి. సైన్ పెట్టిన తర్వాత ఏం చేస్తాడు అతను? ఒక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు నీకు పాస్బుక్ ఇస్తాడు. పాస్బుక్ అంటే ఒక నెంబర్ ఇస్తాడు. అప్పుడు నువ్వేవుతావు? ఆ బ్యాంక్ యొక్క ఖాతాదారుడు అవుతావు. ఆ బ్యాంకులో జాయిన్ అవుతావు. ఆ బ్యాంక్ నెంబరు అవుతావు. అప్పుడు నీ డబ్బులు ఏం చేస్తాడు అతను? అప్పుడు డిపాజిట్ చేసుకుంటాడు. అప్పుడు ఆ అకౌంట్లో నీ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్లో ఆ బ్యాంకులోనికి నీ డబ్బుని అకౌంట్లోకి జమ చేసుకుంటాడు. అంటే బ్యాంకులో మనం అకౌంట్ తీసుకోకపోతే కనుక మనం జమ చేయగలమా? చేయలేం. మరి పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ భూమి మీద ధనం కూర్చుకున్నప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు డిపాజిట్ చేస్తున్నాం కదా. మరి పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి, అక్కడ చిమ్మిటైనను తుప్పైనను దొంగలైనను దొంగిల్లరు అని చెప్పారు యేసుక్రీస్తు వారు. అర్థమైంది మీకు? బ్యాంకులో మన డబ్బులు జమ చేసుకుంటాం, ధనం సమకూర్చుకుంటాం కదా. ఇప్పుడు మన పరలోకంలో ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలి అని ఆలోచిస్తే కనుకండి, ఒకసారి ఎపిసోడ్ రాసిన పత్రిక ఒకసారి తీయండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం మనం చదవనుకోండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి చదవండి. 8 నుంచి, దేవుడు
తన ప్రభువైన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడన వలనని ఉద్దేశించి, ఒకసారి సరిపోద్దండి ఏమండి, ఇక్కడ దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమని? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడను ఉద్దేశించి. సంఘము ద్వారా నానా విధముల యొక్క జ్ఞానము. ఏమండి, దేవుడు చెప్పాలనుకున్న ప్రతి మాట కూడా సంఘము ద్వారా ఈ ప్రపంచానికి, కిందకు చదువుకుంటూ వెళ్తే కనుక ఏముంటుందో తెలుసండి, అందరికీ తేటపరచుటకును పదం కనిపిస్తుంది. క్రీస్తు యొక్క ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును, అందరికీ తేటపరచుటకును. అంటే సంఘము ద్వారా క్రీస్తు యొక్క ఐశ్వర్యమును దేవుడు చెప్పాలనుకున్న నానా విధమైన జ్ఞానమును ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఎలా దేవుడు తెలియజేయాలనుకుని తెలుసండి, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటించాలనుకున్నాడు. అంటే ఇది మీకు అర్థమైందో లేదో, బ్యాంకులో మనం డబ్బులు కట్టాలంటే కనుక డబ్బులు డిపాజిట్ చేయాలంటే కనుక అకౌంట్ ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు సంఘము ద్వారా ప్రపంచానికి తన జ్ఞానాన్ని వెల్లడపరచాలనుకుంటున్నాడు. అందుకనే యెషయా గ్రంథంలో కూడా మాట ఉంటుందండి. ఏమిటి తెలుసా? యెషయా గ్రంథంలో దీనికి సంబంధించిన మాటే. యెషయా గ్రంథము 2:3 ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. అంటే సంఘము ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానమును, క్రీస్తు యొక్క ఐశ్వర్యమును తెలియపరచాలని ఉద్దేశించాడు. ఏమంటే బ్యాంకు ద్వారా మన డబ్బులు ఏ విధంగా అయితే డిపాజిట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, ఇప్పుడు సంఘంలోనికి ఎలా జాయిన్ అవుతాం? ఇప్పుడు సంఘము ద్వారా దేవుడు జ్ఞానాన్ని, నానా విధమైన జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. ఇప్పుడు మన సంఘంలోనికి ఎలా ఎంటర్ అవ్వాలి? బ్యాంకులోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆధార్ కార్డు, ఏమండి 10th క్లాస్ సర్టిఫికేట్, ఫోటోలు వెళ్ళి అప్లికేషన్ పూర్తి చేస్తే బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు. ఇప్పుడు సంఘంలో మనం ఎలాగ అవ్వాలి? సంఘంలోనికి ఎలా ఎంటర్ అవ్వాలి? మనం సంఘ సభ్యులు ఎలాగ అవ్వాలంటే కనుక ఒకసారి రోమపత్రిక చదివండి. రోమపత్రిక 10:9. రోమపత్రిక 10:9. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏమంటే యేసు క్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించి మృతుల్లో నుండి ఆయన లేపినని నువ్వు హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడుదువు. ఏమంటే ఈ రోజునాడు యేసుక్రీస్తు వారిని నమ్మమంటే కానీ చాలామంది ఏమనుకుంటారో తెలుసండి, ఎప్పుడో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తే మమ్మల్ని ఎలా రక్షిస్తారంటారు. నిజంగా దేవుడి నిబంధన, దేవుని మాట దేవుడు పంపించాడని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని, నీ హృదయంలో ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని, నీ హృదయంలో విశ్వసించి ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో ఏమవుతుందో తెలుసండి, దేవుని యొక్క రాజ్య నివాసులం అవుతామని చెప్పేసి కొలస్సీలు రాసిన పత్రిక ఒకసారి చెప్పు చూడండి. ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక 1:13. కొలస్సీలు రాసిన పత్రిక 1:13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. సంఘములోనికి చేర్చబడాలంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారని, ఏమంటే ఎప్పుడైతే మనం విశ్వసించి బాప్తిసం తీసుకున్నామో దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారంట. ఏమంటే ఇలా మన సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసండి? ఏం చేయాలి ఒకసారి పౌలు గారు చెప్తున్నారు చూడండి. ఒకసారి కొరింథీ రాసిన పత్రిక, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ చదవండి ఒకసారి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి అంటున్నాడు. సంఘంలోనే మనం చేర్చబడిన తర్వాత మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి తెలుసండి? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదన్నాడు. ప్రభువునందు మన ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరగాలి. ప్రభువునందు జరిగే మన ప్రయాస అంతా కూడా వ్యర్థం కాదు. అంటే ప్రభువునందు కాకుండా ఈ లోకంలో దేవుని దగ్గరికి రాకుండా, ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే వాక్యము, సత్యము, సత్క్రియలు, దేవుని క్రియలు, దేవుని పనులు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండదు. మన ప్రయాస
ప్రభువునందు వ్యర్థము కాదని ప్రభువునందు వ్యర్థం కాదు. ఒకవేళ ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ప్రభువు దగ్గరికి రాకుండా లోకంలో మనం బ్రతికామనుకోండి, మన ప్రయాసం ఏమైపోద్ది అన్నాడండి? వ్యర్థమైపోతుంది. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఏముంటుంది చెప్పండి? సూర్యునికి ఉన్న ప్రతి పాటు కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటే ఈ లోకంలో బ్రతుకుతున్న బ్రతుకంతా కూడా వ్యర్థం. ఎప్పుడు అర్థమైపోద్ది? దేవుని దగ్గరికి రాకుండా. అందుకనే మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఏమండి, ఎవరికన్నా సహాయం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చెప్పి అప్పుడు ఏం చేస్తాం? సహాయం చేస్తాం. లోకంలో ఉన్నవారు ఎలా చేస్తారు చెప్పండి? లోకంలో ఎలా చేస్తారు? అతని గొప్పతనం కోసం, అతను గొప్పగా అనిపించుకోవడం కోసం ఒక ₹1,00,000 డొనేషను, లేకపోతే ఒక 10,000 డొనేషను పేరు రాయించుకుని ఏం చేస్తాడు? ఈ లోకంలో గొప్పగా అనిపించుకోవడం చేస్తాడు. ఆ ప్రయాస అంతా కూడా ఏమంటాడు దేవుడు? వ్యర్థం అన్నాడు. అంటే ఒకవేళ ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు ఎప్పుడు కూడా. ఈ లోకంలో మన దేవుని కోసం చేస్తున్న ప్రతి పని కూడా ఏమంటే ప్రతి పైసా కూడా ఏమంటే ప్రయాస అంటే అర్థం ఏంటి? దేవుని కార్యక్రమం కోసం ఎక్కడికో వెళ్తాం, ఎంతో దూరాల ప్రయాణం చేస్తాం, ఎంతో దేవునికి టైం ఇస్తాం, వాక్యం చదువుతూ ఉంటాం, ఎంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ఏదో పాంప్లెట్లు పంచుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ కూడా ఆసక్తిలో ఉండాలి. దేవుని సంఘం నిమిత్తం ఎప్పటికీ కూడా ఆసక్తిగా ఉంటే కనుక మన ప్రయాస వ్యర్థం కాదంటున్నాడు. అందుకనే చివరిగా పిలుపులు రాసిన పత్రిక 4:3 మనం చూసుకుంటే కనుక అండి, పిలుపులు రాసిన పత్రిక 4:3 మనం చూసుకుంటే, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ పేర్లు ఎవరి పేర్లు రాయబడి ఉన్నని చెప్తున్నారండి పౌలు గారు? ఏమండి? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు పేర్లు జీవ గ్రంథంలో రాయబడిన, దేవుని గ్రంథంలో రాయబడాలంటే కనుక సత్క్రియలు చేయాలి. సువార్త పనిలో మనం ప్రయాసపడాలి. ప్రభువునందు కార్యాభివృద్ధిలో ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండాలి. ఈ లోకంలో చేసిన ప్రతిదీ కూడా ఏమంటాడు దేవుడు? వ్యర్థమైపోద్ది అంటాడు, వ్యర్థమైపోద్ది. అందుకనే మార్క్స్ వార్తలో కూడా అండి యేసుక్రీస్తు వారు మాట అంటారు. ఎక్కడ మార్క్స్ వార్త 10:30 ఏముంటుందంటే, ఏమండి, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా, అంటే ఇప్పుడు వరకు మనం ఎంత కష్టపడ్డామో, దేవునికి మనం ఎంత ఇచ్చామో, దేవుని పట్ల ఎంత ప్రయాసపడ్డామో అంత ప్రయాస 100 అంతలు ఉంటుందండి. ఎక్కడ? పరలోకంలో. ఇక్కడ మనం పెట్టే ₹1 ఒక పైసా ఏమవుద్దంటండి, పరలోకంలో దేవుడు 100 అంతలు రెట్లు ఇస్తానని చెప్పాడు. ఎప్పుడు అంటే కనుక ప్రభువునందు సత్క్రియలు, దేవుని పనులు, దేవుని ఆలోచనలతో ఉన్నప్పుడు. అంతే తప్ప ఈ లోకం కోసం మనం ఎంత బ్రతికినా కూడా అది ఏమంటే తెలుసండి, అది వ్యర్థమైపోతుందండి. ఎందుకని పౌలు గారు అంత నొక్కి చెప్తున్నాడు తెలుసండి? ఎందుకు దేవుడు అక్కడ నొక్కి చెప్తున్నాడు? ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరగాలి. మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎప్పుడైతే మనం దేవుని కోసం బ్రతికామో అండి, మన జీవితం అంతా కూడా దేవుని కోసం ఎప్పుడైతే పనంగా పెట్టామో అప్పుడు మనకేమవుతుందండి? అప్పుడు మన పరలోకంలో మన ఏమవుతుంది? మన పని అంతా కూడా, మన చేసే ఖర్చు అంతా కూడా ఏమవుతుంది? డిపాజిట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు అది చిమ్మిటైనను తుప్పైనను దొంగలను దొంగించలేరు. అప్పుడు మనం మరణించిన తర్వాత ఏమవుద్ది? మనకి పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని ఎదుట మెప్పుగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే దేవుడు చెప్పిన జాగ్రత్తల్లో ఒక జాగ్రత్త ఏంటి? ఈ భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు, పరలోకమందు ధనము సమకూర్చుకోవాలి. పరలోకమందు ధనం సమకూర్చుకోవాలంటే కనుక ముందు మనం సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత మన బ్రతుకంతా కూడా ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి ఎల్లప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండాలి. ఆసక్తి ఒక్కొక్కసారి ఆసక్తి ఏమో తెలుసండి మనకి, ఆసక్తి ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకని? కుటుంబంలో కానీ ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆసక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఆసక్తిగా కూడా ఎప్పుడు కూడా సత్క్రియలో మనం ఉన్నప్పుడు అప్పుడు మనం ఏమవుతామండి? జీవగ్రంథంలో పేరు నమోదు చేయబడుతుంది. మనం చేసే ప్రతి ప్రయాస కూడా పరలోకమందు మనకు ధనం సమకూర్చబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఎల్లప్పుడూ కూడా దేవుని కోసం బ్రతకాలని కోరుకుని మాటలు ముగిస్తాం. వందనములు.